మధ్యాహ్న భోజనానికి 45 నిమిషాలు, రాత్రి భోజనానికి అరగంట కనీసం కేటాయించి శుభ్రంగా ప్రతి ముద్ద బాగా నవలాలి. ఇంకా లోపలికి ఎలా వెళ్ళాలి అంటే అది ఇంచుమించు ద్రవ పదార్థం అన్న పద్ధతిలో వెళ్ళాలి. తూములోంచి నీళ్లు పోయేటప్పుడు చూడండి, సింకు దగ్గర వంటింట్లో తొట్టు ఉంటుంది కదా, అక్కడ ఏమాత్రమైనా మొక్కలు పీచులు ఉన్నాయంటే నీళ్లు వెళ్ళవు. అందుకే కొన్ని ఈ మధ్యలో వచ్చిన ఆధునిక యంత్రాల్లో, ముఖ్యంగా అమెరికాలో చూస్తూ ఉంటాం మనం, అక్కడ కింద ఒక యంత్రంలా ఉంటుంది ఆ తొట్టిలో. అది మనం ఏమైనా మిరపకాయలు తొక్కలు లాంటివి వేస్తే కట్ 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 చేసి మొత్తం ముద్ద చేసి లోపలికి వెళ్తుంది. ఎందుకంటే మన బద్ధకం కొద్దీ మనం వదిలేస్తామని అమెరికాలో అటువంటివి పెట్టారు. ఈ మధ్య ఇక్కడికి వచ్చి అవే మనకు తరచూ ఆ తూములు అడ్డం పడిపోతూ ఉంటాయి. మరి అలాగని అన్నంలో మిరపకాయలు అవి అందరూ తినరు, వదిలేస్తూ ఉంటారు. వదిలేయచ్చు, అది వేరే విషయం. అది ఆ కారం పడితే చాలు అనుకుంటే వదిలేయచ్చు. కానీ అది తూములోకి వెళ్ళేటప్పుడు ముక్కలే వెళ్ళాలి. అలాగే పెడితే అడ్డం పడిపోతుంది. అలాంటి 2 మిరపకాయ తొక్కలు వెళ్ళేంటే మొత్తం ఆగిపోయింది. సరిగ్గా లోపలికి వెళ్ళేది కూడా అంతే. మరి దానికి ఇక్కడేమి